టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలుగు రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ఆయన పేరును బాగా మారుమోగించుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఇతర రాష్ట్ర రాజకీయ నాయకులు కూడా ఆయన గురించి మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించారు పవన్ కళ్యాణ్ గారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సరైన నిధుల్ని తెచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు మా సైడ్ ఉన్నారు, కావున ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు మా పక్కనే ఉన్నారు, తమిళనాడులో కూడా ఈసారి బీజేపీదే హవా చూస్తున్నాడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర పర్యటనలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కీలక విషయాలు వెల్లడిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు తమిళనాడులో కూడా జనసేన పార్టీ విస్తరణపై ఇప్పటికే అక్కడ అభిమానులు కార్యకర్తలతో మాట్లాడారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.